సేఫ్గానే ఎన్ని దేశాలు తిరిగారు? కౌంట్ ఏమన్నా గుర్తుందా? కౌంట్ అంటే మోర్ దెన్ 50 కంట్రీస్ పైగా తిరిగారు. అంటే పోర్ట్కి వెళ్ళినప్పుడు యూ విల్ విజిట్ కదా, ఖచ్చితంగా ఒక వెళ్తాం, 1 డే ఫ్రీగానే 2 వెళ్తాం మేము నార్మల్గానే. ఓకే. సో మీకు వీసాలు ఏం అక్కర్లా, అంటే చాలా కంట్రీస్కి ఐడెంటిటీ అవసరం ఉంటే లేదు, చాలు. ఓన్లీ అమెరికా కానీ ఆర్ యూరోప్లో కానీ కొన్ని వీసాస్ ఉంటాయి, ఓకే. అవి ముందుగానే కంపెనీ మాకు చేసి పంపించేస్తుంది అనమాట. సో పర్లేదు, ఏ కంట్రీకి వెళ్ళాలన్నా మాకు పాస్ ఉంటుంది, ఆ పాస్తో వెళ్ళిపోతాం అనమాట మేము. సో షిప్లో లైఫ్ బిగ్ బాస్లా ఉంటుంది అని చెప్తున్నారు మీరు. ఏంటి నిజంగానే అలా ఉంటుందా బిగ్ బాస్లో లాగా? అంతే కదా, ఇంకా బిగ్ బాస్ కంటే టఫే ఉంటుంది. బిగ్ బాస్ కంటే ఘోరంగా ఉంటుంది. బంధించేసి ఉంటారు ఒక షిప్లో, నో కాల్స్, ఎప్పుడో ఒకసారి. ఏంటి బిగ్ బాస్కి వెళ్ళే ప్లాన్లో ఉన్నారని విన్నాను, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని. ఏంటి ఎందుకు అంత ఇంట్రెస్ట్ బిగ్ బాస్లో? అది ఎలాగో అలవాటైంది, ఇది నాకు జుజుబియానా? అలానే అనిపిస్తుంది, ఎందుకంటే బిగ్ బాస్లో చాలా చూపిస్తుంటారు కదా. సో మా లైఫ్ దానికంటే టఫ్ లైఫ్ ఉంటుంది. సో మనం ఒకసారి వెళ్ళి ట్రై చేద్దాం అందులో అని నాకు, అంటే ముందు నేను అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, బిగ్ బాస్ చూడడం కూడా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. వన్స్ ఒక టూ సీజన్స్ చూసా, అప్పుడు దానిపై ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట. నెక్స్ట్ నా జాబ్ కూడా అలాంటి రిలేటెడ్ ఎక్కువ కదా, చాలా ఈజీ అనిపిస్తుంది మిగతా థింగ్స్ అన్ని కూడా నాకు.